వైప్ తెలుగు ఛానల్. సో మనం ఇప్పుడు 10th క్లాస్ ఫిజికల్ సైన్స్లో మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ లెసన్ డెఫినేషన్స్ వెయిటేజ్ ప్రకారం 1 మార్క్ క్వశ్చన్స్ అండ్ 8 మార్క్స్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ నేర్చుకోబోతున్నాం. సో ఫస్ట్ లెసన్ వెయిటేజ్ వచ్చేసి 8 మార్క్స్ క్వశ్చన్ 1 మార్క్ క్వశ్చన్ 1 మొత్తం 9 మార్క్స్. అసలు మెటల్ అంటే ఏంటి? Elements that are shine, malleably ductile and good conductors of heat and electricity, that is called metal. మెటల్ అనేది షైన్ అవుతుంది, మల్లేబుల్ డక్టిలిటీ అండ్ గుడ్ కండక్టర్ అంటే మనము కరెంట్ పాస్ అయ్యేటప్పుడు ఫ్రీ ఎలక్ట్రాన్స్తో ఫామ్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్, కాపర్, అల్యూమినియం, గోల్డ్. నెక్స్ట్ నాన్ మెటల్ అంటే ఏంటి? ఎలిమెంట్ దట్ ఆర్ బ్రిటిల్, నాన్ లస్ట్రస్, ప్యూర్ కండక్టర్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. ఇది కూడా ఇది ఎక్కువ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అంటే త్వరగా పాస్ అవుద్ది, ఇది కొంచెం తక్కువ పాస్ అవుద్ది అండ్ అంత షైనింగ్గా ఉండదు. బ్రిటిల్ దట్ ఈస్ కాల్డ్ అండ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ వచ్చేసి లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేది లోగా ఫ్రీగా మూవ్ అవుతాయి, ఇవనేది ఫాస్ట్గా అవుతాయి. దట్ ఈస్ కాల్డ్ నాన్ మెటల్. ఎగ్జాంపుల్ సల్ఫర్, కార్బన్, ఆక్సిజన్ అండ్ ఫాస్ఫరస్. నెక్స్ట్ థర్డ్ పాయింట్ మల్లియబిలిటీ. ద ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్ దట్ అలౌస్ దెమ్ టు బి హ్యామర్డ్ ఇంటూ షీట్స్. మల్లియబిలిటీ అంటే దాన్ని మనము కొట్టి సన్నగా చేయడము, బెండ్ అయ్యేలా చేయడము, దట్ ఈస్ కాల్డ్ మల్లియబిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్, సిల్వర్, అల్యూమినియం ఈ మూడు వచ్చేసి మల్లియబిలిటీ ప్రాపర్టీ సంబంధించినవి. మల్లియబిలిటీ అంటే హ్యామర్తో కొడితే అది బెండ్ అవ్వడము, షేప్ మారడము, ఆ ప్రాపర్టీలో యూజ్ చేసేదే మల్లియబిలిటీ. సో నెక్స్ట్ ఫోర్త్ది డక్టిలిటీ. ద ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్స్ దట్ అలౌస్ దెమ్ టు బి డ్రాన్ ఇంటూ థిన్ వైర్స్గా ఫామ్ చేసేదే డక్టిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ అండ్ సిల్వర్. నెక్స్ట్ సిక్స్త్ది సోనారస్. మెటల్ ప్రొడ్యూస్ ఏ రింగ్ సౌండ్ వెన్ స్టక్ అయినప్పుడు రింగింగ్ సౌండ్ ఫామ్ అయితే సోనారస్. ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ అండ్ కాపర్. నెక్స్ట్ సెవెంత్ది కండక్టివిటీ. మెటల్ కండక్ట్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. ఏ మెటల్ అయితే హీట్ అండ్ ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తుందో దట్ ఈస్ కాల్డ్ కండక్టివిటీ. ఎగ్జాంపుల్ కాపర్ వైర్స్ అండ్ ప్రొడ్యూస్ ఎలక్ట్రిసిటీ. నెక్స్ట్ ఎయిత్ది మెటలాయిడ్స్. ఎలిమెంట్స్ హ్యావ్ ప్రాపర్టీస్ ఆఫ్ బోత్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. మెటలాయిడ్స్ అంటే ఒక మెటల్ ఆ నాన్ మెటల్ ఏదైనా తీసుకోవచ్చు, రెండు కలిపి సేమ్ ప్రాపర్టీస్ ఉంటే దట్ ఈస్ కాల్డ్ మెటలాయిడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ సిలికాన్, బోరాన్, జర్మేనియం. నెక్స్ట్ నైన్త్ది కొరోజిన్. ఇది చాలా ఇంపార్టెంట్. సో మనం ఫిజిక్స్ యాసిడ్స్ అండ్ బేసిస్ లెసన్స్లో కూడా చెప్పుకున్నాం. సో నెక్స్ట్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్లో చెప్పుకుంటున్నాం. కొరోజిన్ అంటే గ్రాడ్యువల్ హీటింగ్ ఆఫ్ మెటల్స్ బై ఎయిర్, మాయిశ్చర్ ఆర్ కెమికల్స్. అది ఎండకు వానకు తడిసి అండ్ ఎండి మొత్తం సిలుం పట్టేదాన్నే కొరోజిన్ అంటారు. కొరోజిన్ మీన్ వచ్చేసి సిలుం పట్టడం. ఫర్ ఎగ్జాంపుల్ రస్టింగ్ ఆఫ్ ఐరన్ అంటే మన ఇంటి డోర్కి అండ్ బీరవాస్కి, లాకర్స్కి ఇవి ఐరన్తో తయారు చేసినవి అయితే మనం దానికి పెయింటింగ్ ఏం అప్లై చేయకపోతే కెమికల్ ప్రాపర్టీని, సో అది ఎయిర్కి అండ్ గాలికి అండ్ వానకి అది అనేది రస్టింగ్ అయ్యి కొరోజిన్ ఫామ్ అవుతుంది, తుక్కు పట్టిపోద్ది. పర్ఫెక్ట్ మీనింగ్ అంటే దట్ ఈస్ కాల్డ్ కొరోజిన్. నెక్స్ట్ 10th రియాక్టివిటీ. ఎబిలిటీ ఆఫ్ మెటల్ అండ్ నాన్ మెటల్ టు రియాక్ట్ విత్ అదర్ సబ్స్టాన్సెస్. మెటల్ ఆర్ నాన్ మెటల్ వచ్చేసి అదర్ మెటల్ తోటి రియాక్ట్ అవ్వడమే రియాక్టివెన్సీ. ఎగ్జాంపుల్ సోడియం రియాక్టివ్ విత్ వైగస్లీ విత్ వాటర్తో సోడియం రియాక్ట్ అవ్వడం. నెక్స్ట్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్స్.
కెమికల్ ప్రాపర్టీస్తో ఫామ్ అయితే ఎలా ఫామ్ అవుతుంది, దట్ ఈజ్ కాల్డ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్స్. మెటల్ రియాక్ట్ విత్ ఆక్సిజన్ టు మెటల్ ఆక్సైడ్స్. ఆక్సిజన్ టు మెటల్ ఆక్సైడ్తో ఫామ్ అవుతే ఏమవుద్ది అనేది మనం ఎగ్జాంపుల్తో చూద్దాం. 4Fe + 3O2 టు ఫామ్ 2Fe to O3. Fe అంటే ఐరన్, O2 అంటే ఆక్సిజన్, టు ఫామ్ 2Fe to O3 రస్ట్. నెక్స్ట్ మెటల్ ఆక్సైడ్ వాటర్ ఆల్కైల్తో మెటల్ ఆక్సైడ్ వాటర్ టు గివ్స్ ఆల్కైలీ. మెటల్ ఆక్సైడ్ ప్లస్ వాటర్ని యాడ్ చేస్తే ఫామ్ అయ్యేది ఆల్కైల్. Na2O + H2O టు ఫామ్ 2NaOH. నెక్స్ట్ మెటల్ రియాక్ట్ విత్ యాసిడ్స్ టు గివ్ సాల్ట్ ప్లస్ హైడ్రోజన్. మెటల్ అనేది యాసిడ్తో ఫామ్ అవుతే టు గివ్ సాల్ట్ హైడ్రోజన్. ఈక్వేషన్ ఎగ్జాంపుల్ వచ్చేసి Zn + H2SO4 టు ఫామ్ ZnSO4 + H2. నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ CuSO4 + Fe టు ఫామ్ FeSO4 + Cu. నెక్స్ట్ కెమికల్ ప్రాపర్టీస్ నాన్ మెటల్స్ రియాక్ట్ అవుతాయి. ప్రాపర్టీ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చెప్పుకున్నాంగా, ఇక్కడ కూడా అంతే. నాన్ మెటల్ రియాక్ట్ విత్ ఆక్సిజన్ టు యాసిడ్ ఆక్సైడ్తో ఫామ్ అవుతే C+O2 గివ్స్ రైజ్ టు CO2. నెక్స్ట్ ప్యూర్ కండక్టర్స్ ఎక్స్పెక్ట్ గ్రాఫైట్ కండక్టివిటీ ఎలక్ట్రిసిటీ. నెక్స్ట్ మోర్ ఇంపార్టెంట్ నేర్చుకోవాల్సినవి ఎలిమెంట్ అంటే ఎక్స్పెక్టేషన్. మెర్క్యూరీ అంటే మెటల్ బట్ లిక్విడ్. మెర్క్యూరీ వచ్చేసి మెటల్ అండ్ అదైతే లిక్విడ్, మనం చూడడానికి లిక్విడ్ లానే కనిపిస్తుంది. సోడియం అండ్ పొటాషియం వచ్చేసి సాఫ్ట్ మెటల్స్. నెక్స్ట్ గ్రాఫైట్ వచ్చేసి నాన్ మెటల్ బట్ గుడ్ కండక్టర్. గ్రాఫైట్ నాన్ కండక్టర్ బట్ గుడ్ కండక్టర్. నెక్స్ట్ అయోడిన్ నాన్ మెటల్ బట్ లస్టరస్. లస్టర్ అంటే షైనీ. నాన్ మెటల్ లస్టరస్ ప్రాపర్టీని కనుగొన్నది కాబట్టి అయోడిన్ ఫామ్ అయింది. సో ఇవన్నీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో అంటే మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ డిఫరెంట్ ప్రాపర్టీస్ కలిగినవే ఇవి. నెక్స్ట్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ 1 మార్క్ క్వశ్చన్స్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ డిఫైన్ మల్యబిలిటీ విత్ ఎగ్జాంపుల్. సెకండ్ క్వశ్చన్ వై ఈజ్ గ్రాఫైట్ యూజ్డ్ ఇన్ మేకింగ్ ఎలక్ట్రోడ్స్. నెక్స్ట్ ఫోర్త్ది నేమ్ 1 లస్టర్స్ నాన్ మెటల్, చెప్పుకున్నాం అయోడిన్ అని పైన. నెక్స్ట్ ఫిఫ్త్ది వాట్ ఈజ్ కరోజిన్, గివ్ అన్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ సిక్స్త్ది మెటల్స్ ఆర్ సోనోరస్, వాట్ డస్ ఇట్ మీన్. నెక్స్ట్ సెవెంత్ది రైట్ 1 ప్రాపర్టీస్ దట్ డిస్టెన్స్ మెటల్స్ ఫర్ నాన్ మెటల్స్. రెండింటి గురించి ఒక ప్రాపర్టీ రాయమంటున్నారు డిఫరెన్స్ కాబట్టి. నెక్స్ట్ 8th క్వశ్చన్ నేమ్ 1 మెటలాయిడ్. మెటలాయిడ్ అంటే డెఫినేషన్తో చెప్పుకున్నాం. సో ఆన్సర్ వచ్చేసి సిలికాన్. నెక్స్ట్ 9th విచ్ మెటల్ ఈజ్ ప్యూర్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఎలక్ట్రిసిటీ ప్యూర్ కండక్టర్ వచ్చేసి లెడ్. మెటలాయిడ్ అంటే మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ టు గివ్ ప్రాపర్టీ దట్ ఈజ్ కాల్డ్ మెటలాయిడ్. నెక్స్ట్ 10th క్వశ్చన్ విచ్ మెటల్ ఈజ్ మోస్ట్ డక్టైల్. గోల్డ్ ఈజ్ మోస్ట్ డక్టైల్. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్స్, మొత్తం 10 క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా నేర్చుకోండి. సో ఫస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ది ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్. ఇవి గుర్తుంచుకుంటే ఆటోమేటిక్గా ఆన్సర్ వచ్చేస్తుంది. లస్టర్స్, డక్టిలిటీ, మల్యబిలిటీ, కండక్టివిటీ, హార్డ్నెస్, సోనారిటీ, రియాక్షన్ విత్ O2, HCl అండ్ H2O. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ది కెమికల్ రియాక్షన్ ఆఫ్ మెటల్స్ విత్ ఆక్సిజన్, వాటర్ అండ్ యాసిడ్ విత్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అనే ఎగ్జాంపుల్. పొటాషియం, సోడియం, కాల్షియం, మెగ్నీషియం, అల్యూమినియం, జింక్, ఐరన్, లెడ్, కాపర్. ఈ గుర్తుపెట్టుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ది రియాక్టివిటీ సిరీస్ అండ్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్ ఈక్వేషన్స్. ఎగ్జాంపుల్ వచ్చేసి Zn + CuSO4, Fe + CuSO4, Ag + CuNO3 twice. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ది అక్యురెన్సీ ఆఫ్ మెటల్ ఇన్ నేచర్ అండ్ ది స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్ ఫ్రమ్ దేర్ ఓర్స్. క్రషింగ్, కన్సన్ట్రేషన్, రోస్టింగ్, క్యాల్సినేషన్, రిడక్షన్, రిఫైనింగ్. సో ఇవి గుర్తుపెట్టుకుంటే ఆన్సర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ది కొరోజిన్ అండ్ ప్రివెన్షన్ మెథడ్స్ విత్ ఎగ్జాంపుల్. రస్టింగ్, ఫ్యాక్టర్ ఆఫ్ ఎఫెక్టింగ్ రస్టింగ్, గాల్వనైజేషన్, అలోయింగ్, పెయింటింగ్, ఆయిలింగ్,
ఎక్సెట్రా. మనము కొరోజిన్ని తట్టుకోగలిగే కొరోజిన్ని నుంచి డస్ట్ పట్టకుండా ఐరన్ని ఉంచడమే మనం దానికి ఏం యూజ్ చేస్తామో దట్ ఈజ్ కాల్డ్ ప్రివెన్షన్స్. నెక్స్ట్ 6th, వాట్ ఈజ్ ఎల్లాయిస్? ఎక్స్ప్లెయిన్ ది ప్రాపర్టీస్ అండ్ యూజెస్ ఆఫ్ ఫర్ ఎల్లాయిస్. ఎల్లాయిస్ అంటే డిఫరెంట్ మెటల్స్తో రియాక్ట్ అవ్వడం అండ్ ఫామ్ అవ్వడం. బ్రాస్, బ్రాంజ్, స్టెయిన్లెస్ స్టీల్, డ్యూరేమిన్, ఎక్సెట్రా. నెక్స్ట్ 7th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ అయానిక్ బాండ్ ఫార్మేషన్ విత్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ NaCl అండ్ MgCl2. వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ ఫర్ ఎలక్ట్రాన్స్, లూయిస్ డాట్ సక్స్టర్స్. ఇవి నేర్చుకుంటే ఇది రాయొచ్చు. నెక్స్ట్ 8th, ఎక్స్ప్లెయిన్ ది రియాక్షన్ ఆఫ్ మెటల్ విత్ సాల్ట్ సొల్యూషన్ యూజింగ్ ది కాన్సెప్ట్ ఆఫ్ రియాక్టివిటీ సిరీస్. గివ్ సూటబుల్ ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ 9th క్వశ్చన్, డిస్క్రైబ్ ది ప్రాపర్టీస్ యూజెస్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ అల్యూమినియం. వై ద అల్యూమినియం యూజ్డ్ ఫర్ ఎలక్ట్రికల్ వైర్స్ అండ్ యుటెన్సిల్స్. నెక్స్ట్ 10th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ది డిఫరెన్స్ బిట్వీన్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ అండ్ దే యూజెస్ ఇన్ డైలీ లైఫ్ విత్ ఎగ్జాంపుల్. సో ఇవి నేర్చుకుంటే ఈజీగానే ఉంటాయి. సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్తో ఈ వీడియోతో ఈ లెసన్ మొత్తం కంప్లీట్ అయింది. సో పర్ఫెక్ట్గా నేర్చుకోండి, ఇవి చాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.